అహ్మదాబాద్, అలాగే ఈరోజు ఉత్తరాఖండ్, గజియాబాద్, ఈ మూడు కూడా మన భారతదేశానికి సంబంధించిన ప్రాంతాలు. మరీ ముఖ్యంగా అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన విషాద సంఘటన మనందరికీ బాగా తెలిసింది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య దాదాపు 300కి పైగానే చేరుకుంది. అలాగే గుజరాత్ కి సంబంధించిన ఎక్సీఎం ఎవరైతే ఉన్నారో విజయ్ రూపాని, ఆయన మృతదేహం ఈ రోజు లభించడం, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు మరీ ముఖ్యంగా ఉత్తరాఖండ్ లో డెహ్రాన్ నుంచి, ఆ ప్రాంతం నుంచి ఏదైతే హెలికాప్టర్ కేదార్నాథ్ కి బయలుదేరిందో మార్గ మధ్యలో ఒక ప్రమాదానికి గురి కావడం, పైలట్స్ తో పాటు అందులో ఉన్న చిన్నారులు కావచ్చు, అందులో ఉన్న ప్రయాణికులు కావచ్చు, మొత్తం 7 ఈ ప్రమాదంలో మరణించారనే వార్త కూడా ఈ రోజు విన్నాం. అండ్ ఈ రోజు మళ్ళీ దీని తర్వాత మళ్ళీ గజియాబాద్ లో ఒక ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానం టెక్నికల్ ఇష్యూస్ వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. దాదాపు 2 గంటల వరకు కూడా దాన్ని రన్వే పైన నిలిపివేశారంటూ కూడా లేటెస్ట్ గా వచ్చిన వార్త. అసలు ఏం జరుగుతుంది? ఎవరైనా కుట్ర పన్నుతున్నారా? స్లీపర్ సెల్స్ ఎవరైనా యాక్టివేట్ అయ్యారా? ఇప్పటి వరకు మనకు తెలుసు, ఈ పహల్గామ్ అటాక్ అయిన తర్వాత చాలా మంది ఆర్మీ ఆఫీసర్స్ లో కావచ్చు, బిఎస్ఎఫ్ లో కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా పాకిస్తాన్ కి సంబంధించిన ఈ గూఢచారి వ్యవస్థలు పనిచేస్తున్నాయనే విషయం మనకి పూర్తిగా అర్థం అవుతుంది. అంటే ఒకే వ్యవధిలోనే ఇన్ని ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి? వీటిని దాడులుగా చూడాలా, లేకపోతే మానవ తప్పిద ప్రమాదాల కింద చూడాలా? ఒకసారి ప్రస్తుతం మనం పూర్తి విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ రోజు గజియాబాద్ లో విమానానికి వచ్చిన అసలు ఆ సాంకేతిక ఆ కారణాలు ఏంటి, ఆ ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి? ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, అసలు ఏంటి ఈరోజు గజియాబాద్ విమానానికి పెద్ద ప్రమాదమే తప్పిందంటూ కూడా ఒక న్యూస్ వెలుగులోకి రావడం, దాదాపు అందులో కూడా 200కి పైగానే ప్రయాణికులు కూడా ఉన్నారు, రన్వే పైన 2 గంటల సేపు దాన్ని నిలిపివేశారంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? తేజ, విమాన ప్రమాదాలు ఏవైతే జరుగుతున్నాయో అవి కాస్త ప్రయాణికుల్లో అయితే ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. మొన్నే మనం చూసాం, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అవ్వడం, 250కి పైగా చనిపోవడం, దేశవ్యాప్తంగా ఇది ఒక దుర్ఘటనగా అందరూ కూడా మాట్లాడుకోవడం మనం చూసాము. అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. సో అది మర్చిపోక ముందే ఇవాళ హెలికాప్టర్ ఇంకోటి ఉత్తరాఖండ్ లో కూడా కూలిపోయింది. సో దాంట్లో కూడా 7 చనిపోవడం జరిగింది. అందులో కూడా ప్రయాణికులు ఉన్నారు కాశీకి వెళ్తుండగా. సో ఈ 2 ఘటనలు జరిగాయి. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం ఏం జరిగిందంటే, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇది కూడా, ఇది గాజియాబాద్ నుంచి కోల్కతా వెళ్ళాలి. కాకపోతే ఏదో సాంకేతిక ప్రాబ్లం అని చెప్తున్నారు. అంటే ఏసీ 2 గంటల నుంచి పని చేయలేదని చెప్తున్నారు. ఇంకేదో రీజన్స్, సాంకేతిక లోపాలు తలెత్తడంతో అక్కడే 2 గంటల పాటు నిలిపివేస్తారు. దాన్ని నెట్టు కూడా కదపలేదు. దాదాపు 100కు పైగా ప్రయాణికులు ఉన్నారని కూడా చెప్తున్నారు. సో ఈ విధంగా వరుసగా విమాన ప్రమాదాలు అయితే అటు ప్రయాణికుల్లో కాస్త ఆందోళన కలిగిస్తుంది. వాళ్ళ ఆత్మస్థైర్యం కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి ఏమైంది? అదే మొన్న ప్రమాదానికి గురైంది, క్రాష్ అయిపోయింది. మళ్ళీ ఇవాళ సాంకేతిక సమస్యలు తలెత్తడం ఏంటి? ఎంత పెద్ద టాటా సంస్థ రన్ చేస్తుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ని. మరి వాళ్ళు ఈ విధంగా అంటే ఇటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందే ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ఎందుకు ప్రాపర్ గా ఏర్పాట్లు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళపైన విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఈ ప్రమాదానికి సంబంధించి, ఈ సాంకేతిక సమస్యకు సంబంధించి ఎటువంటి రెస్పాన్స్, ఎటువంటి రియాక్షన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. ఇది కూడా వాళ్ళ పట్ల మరో కాస్త విమర్శలకైతే దారితీస్తుంది. మొన్నటి ప్రమాద ఘటన పైన ఇప్పటికి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఎన్నో థియరీస్ రావడం మనం చూసాము, మనమే కాస్త చర్చించాము. ఇప్పుడు అంతలోనే అది మర్చిపోకముందే కొన్ని రోజులకే ఈ ఫ్లైట్ లో కూడా, గజియాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన ఈ విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తడంతో మరిమంతా ఎయిర్ ఇండియా ఫ్లైట్లలో భయం నెలకొల్పే పరిస్థితి అయితే నెలకొన్నాయి. అంటే మున్ముందు ప్రయాణించాలో వద్దా అన్న ఒక పరిస్థితి నెలకొంది. అటు మనం చూసాం, డేవిడ్ వార్నర్ కూడా తన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు మొన్న. అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్లలో కనీస అవసరాలు లేవు, కనీస సౌకర్యాలు లేవు, ప్రాపర్ గా మెయింటెనెన్స్ చేయట్లేదని ఒక ప్రయాణికుడు ఒక ట్వీట్ చేస్తే దాన్ని ఈయన పోస్ట్ చేసి, నిజంగా ఇది నిజమైతే నేను అసలు ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోనే ప్రయాణించానని చెప్పేసి డేవిడ్ వార్నర్ కూడా పోస్ట్ పెట్టాడు. సో ఆ స్థాయిలో ఎయిర్ ఇండియా పైన విమర్శలు రావడం మనం చూస్తాం. దీనిపైన వాళ్ళు రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇవ్వాలి, ఇటువంటి సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి. మొన్నటి గల అంటే ఈ రోజు జరిగిన ఘటన గజియాబాద్ లో టేక్ ఆఫ్ అయ్యే ముందు 2 గంటల పాటు నిలిపివేశారన్న ఒక వార్త వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి అసలు ఏంటి డీటెయిల్స్ ఏంటి? అంటే ఎందువల్ల, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాన్ని నిలిపివేశారా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నాం, కొన్ని ముఖ్యంగా ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి ఏదైతే సంస్థ ఉందో దాంట్లోనే, ఆ విమానంలోనే ఎక్కువగా బాంబులు పెట్టామంటూ కూడా మెయిల్స్ రావటం,
అంతర్జాతీయ విమానాశ్రయాలకి ఇటువంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతున్నాయి కదా. దీనికి సంబంధించి అన్న పూర్తి డీటెయిల్స్ అన్న బయటకు వచ్చాయా? అంటే అలాగే ఆ ప్రయాణికులు బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఎవరైనా మీడియా ముఖ్యంగా లేకపోతే ఎక్స్ అకౌంట్ వేదికగా వాళ్ళు ఏమైనా పోస్టులు పెట్టడం జరిగిందా? అంటే కారణాలు తెలియాలి ఖచ్చితంగా జనాలకి. ఏ కారణాలతో ఈ ఎయిర్ ఇండియా ఎయిర్వేస్ ని నిలిపివేశారనేది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఖచ్చితంగా తెలియాలి. దానికి సంబంధించి ఏంటి డీటెయిల్స్ ఏంటి? అదే తేజ నేను చెప్తుంది. ఇంత ప్రమాదం అంటే ఇటువంటి సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ఎయిర్ ఇండియా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన ప్రయత్నం చేయాలి. కాకపోతే ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి సాంకేతిక సమస్యలు మాత్రమే తలెత్తాయని చెప్తున్నారు. అది ఎటువంటి సాంకేతిక సమస్యలు అని చెప్పేసి చెప్పలేదు. మరి ఏసీ పని చేయట్లేదని ఎవరు ఒక నెటిజన్ మరి ఇంకెవరు పోస్ట్ చేసినట్టుగా తెలిసింది. అలాగే కొన్ని ఇంకా సాంకేతిక సమస్యలు ఎన్నో ఉంటాయి. మరి దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడంతో అక్కడే ఆపేస్తారు. దాన్ని రన్వే మీద 2 గంటల పాటు నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా దాని పట్ల చెక్ చేశారు, ఏం సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆ రకంగా ఒక అంటే ఏర్పాట్లు అయితే చేసే ప్రయత్నం అయితే చేశారు. మరి ఇప్పటి వరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. అంటే ప్రయాణికులు కూడా తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత అంటే ట్రావెలింగ్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా వాళ్ళు రియాక్ట్ అయ్యి ఒక క్లారిటీ ఇవ్వాలి. అయితే ఇది ప్రమాదం జస్ట్ సాంకేతిక సమస్య మాత్రమే, ఇది ప్రమాదంగా మారలేదు. ఎవరికి ఎటువంటి ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు. అది సాంకేతిక సమస్య రావడంతో అక్కడే ఆపేశారు. ఆ తర్వాత దాన్ని సార్ట్ అవుట్ చేసి మళ్ళీ ప్రయాణం కంటిన్యూ చేసే దిశగా మాత్రమే ఎయిర్ ఇండియా ప్రయత్నాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరింత బయటకైతే రావాలి. అది ఎయిర్ ఇండియానే పెట్టాలి. అది ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదని చెప్పేసి దానిపైనే కాస్త విమర్శలు వస్తున్నాయి తేజ. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. సో గైస్ చూస్తున్నారు కదా, 12వ తారీఖు అహ్మదాబాద్ లో జరిగిన సంఘటన. అలానే 14వ తారీఖు కూడా కొన్ని ప్రదేశాల్లో స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బాంబులు ఉన్నాయంటూ కూడా బెదిరింపులు రావడం. 13వ తేదీ. పైగా ఈ ఎయిర్ ఇండియా ఏదైతే ఉన్నాయో విమానాలు వాటిలోనే. అలాగే ఈరోజు ఆ సంఘటన, ఆ విషాద సంఘటన జరిగి 3 రోజులు కాలేదు. ఆ మృతదేహాలు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇంకా అప్పగించలేదు. డిఎన్ఏ టెస్టులు ఇంకా పూర్తిగా నిర్వహించలేదు. అది మరొక ముందే మరొక ఘోరమైన విషాద సంఘటన ఈరోజు ఉత్తరాఖండ్లో జరిగింది. అలాగే మళ్ళీ దాని గురించి పూర్తి విషయాలన్నీ కూడా తెలియగానే, ఇంకా తెలియకుండానే మళ్ళీ గజియాబాద్లో ఒక విమానానికి ప్రమాదానికి గురయ్యింది, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారంటూ కూడా. అలాగే అది మరొక ముందే మరొకటి దుబాయ్ నుంచి జైపూర్ వచ్చింది. ల్యాండింగ్ సమయంలో దిగిన తర్వాత ల్యాండ్ అయిపోయిన తర్వాత ఆ ప్రయాణికులు ఆ ఫ్లైలో ఉన్నప్పుడు ఆ 5 గంటల పాటు మేము చాలా చాలా ఇబ్బందులు పడ్డాం, మాకు ఊపిరి ఆడలేదు, ఏసీలు పనిచేయలేదంటూ కూడా వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో గొడవ చేయడం. అలాగే ఒక ప్రముఖ డెంటాలజిస్ట్ అనుకుంటే ఒక లేడీ ఎక్స్ అకౌంట్లో వీడియో తీసి పోస్ట్ చేయడం. అంటే పూర్తిగా ఈ ఎయిర్ ఇండియా ఎయిర్వేస్ ఏదైతే ఉందో ఆ సంస్థ నిర్లక్ష్యం పూర్తిగా వహిస్తున్నారంటూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు పోస్టులు పెట్టిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా జెట్ బ్లూ అనే ఒక విమానం రీసెంట్ గానే అమెరికాలో జరిగింది. అది 13వ తారీఖున జరిగింది. ఆ జెట్ బ్లూ అనే విమానం ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే లేడీ పైలట్స్ చాకచక్యంగా వ్యవహరించి దాదాపు అందులో 200కి పైగానే ప్రయాణికులు ఉన్నారు. ఎగ్జాక్ట్ గా నాకు సంఖ్య తెలీదు. జెట్ బ్లూ ఫ్లైట్ 312 దాని కోడ్. సో అందులో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళకి హెచ్చరికలు చేయకుండా ఆ పైలట్స్ చాలా చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళ ప్రాణాలను రక్షించారు. అది రన్వే పైన మన స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అహ్మదాబాద్ కావచ్చు, అలాగే ఉత్తరాఖండ్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం కావచ్చు, గజియాబాద్లో జరిగిన ఆ ప్రమాదం కావచ్చు, ప్రెసెంట్ నేను చెప్తున్న అమెరికాలో జరిగిన 13వ తారీఖు ప్రమాదం తప్పింది. అక్కడ ఆ ప్రయాణికుల్ని కాపాడిన ఆ పైలట్ల గురించి కావచ్చు, ఈ 4 గురించి కూడా విజువల్స్ అన్ని కూడా మేము స్క్రీన్ పైన ప్లే చేస్తున్నాం, ఒకసారి చూడండి. అంటే తక్కువ వ్యవధిలోనే అసలు ఈ ఎయిర్వేస్ కి అసలు ఏమవుతుంది? తాలిబాన్లు ఎవరైనా టార్గెట్ చేశారా? ఇది ఏమన్నా ఉగ్రవాదులు కుట్రా? అనేక కోణాల్లో ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక పక్క అమెరికాలో కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనకి బాగా తెలుసు. ఇంత పెద్ద అటాక్ జరుగుతున్నప్పుడు భారతదేశంలోనే ఎమర్జెన్సీ ప్రకటించలేదు. అలాంటిది అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎందుకంటే ఉగ్రదాడులు వైట్ హౌస్ దగ్గర జరిగే అవకాశం ఉంటాయి. సో అసలు వీటన్నిటిని కూడా అసలు మనం ఎలా చూడాలి? మానవ తప్పిదాలా, లేదంటే ఎవరైనా కుట్ర పన్ని? ఇప్పుడు ఆల్రెడీ వార్ నడుస్తుంది, మనకు తెలియకుండానే ఇతర దేశాల దగ్గర కూడా కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు పాకిస్తాన్కి భారత్కి ఎటువంటి యుద్ధ నేపథ్యం ఉందో, కానీ చైనాకి భారత్కి కూడా అటువంటి యుద్ధ నేపథ్యం ఉంది. కాకపోతే అది ఏంటంటే కోల్డ్ వార్లా నడుస్తుంది. సో అంటే ఈ ఘటనలన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందా?
ఒక పక్క ఇజ్రాయెల్, ఇరాన్ అవి కూడా చాలా డెప్త్గా దారుణంగా దాడులు చేసుకుంటున్నాయి. ఒక పక్క ఈ విమానాలకు సంబంధించి ఈ ఘటనలు జరగటం, ముఖ్యంగా మన భారత్లో జరగటం, మన మనుషుల్ని, మన భారతీయుల్ని కోల్పోవటం. అలాగే ఏదైతే అహ్మదాబాద్లో జరిగిందో అక్కడ కూడా బ్రిటన్కి సంబంధించిన 53 మంది చనిపోయారు. మన భారతీయ పౌరులు 169 మంది చనిపోయారు. పైలట్లు 2 చనిపోయారు. అలాగే 10 మంది ఎయిర్ ఇండియా స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆ సిబ్బంది వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఒకే ఒక వ్యక్తి భారత సంతతికి సంబంధించి బ్రిటన్ పౌరుడు, అతను మాత్రం బతికాడు. ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో విశ్వాస్ కుమార్ రమేష్, ఆ వ్యక్తి మాత్రం బ్రతకడం జరిగింది. ప్రజెంట్ అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతను బాధితుడు కాబట్టి అతను ఏం చెప్పలేడు, ఇంకా అతను ఆ షాక్లో ఉన్నాడు. అయితే బ్లాక్ బాక్స్ అలాగే ఏదైతే డివిఆర్ ఉందో ఆ రెండింటి నుంచి వాటికి సంబంధించిన రిపోర్ట్స్ బయటకు వస్తే పూర్తి విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో తక్కువ రోజు వ్యవధిలోనే ముఖ్యంగా ఈ గగనతలానికి సంబంధించి ఈ విమానాలు కావచ్చు, హెలికాప్టర్స్ కావచ్చు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వీటి వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దాదాపు ఇప్పటి వరకు మనకి 300 మంది చనిపోవడం జరిగింది. ఉత్తరాఖండ్ చూసుకున్నా, అలాగే అహ్మదాబాద్ సంఘటన చూసుకున్నా 300 పైగానే మృతుల సంఖ్య పెరిగింది. ఈరోజు విజయ్ రూపానీ గుజరాత్ ఎక్స్ఎం ఆయన మృతదేహం దొరికిందని చెప్తున్నారు. సో త్వరలోనే అలా కుటుంబ సభ్యులకి అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. సో మీరేమంటారు? ఇదేనా కుట్రపూరితమైన ఘటనలు అంటారా? దీని వెనకాల ఉగ్రవాదులు ఉన్నారంటారా? ఎవరైనా కుట్రతో ఇవన్నీ కూడా చేస్తున్నారంటారా? స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారంటారా? మీరేమంటారు?